జనసేన సక్సెస్ ఏంటి అన్నట్టు నిన్న పోలీసులు వెళ్ళి చూస్తే కానీ తెలియలే. వాస్తవంగా తాడేపల్లిలో అకస్మాత్తుగా రాత్రిపూట్ల అక్కడ ఒక అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. అది జనసేనకు సంబంధించిన సిబ్బంది ఉండేటటువంటి భవనం. దాంట్లో ఎందుకు సోదాలు చేశారు అన్నటువంటిది రైట్ చేసినటువంటి అంశం జనసేన. అప్పుడు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వాళ్ళందరూ ఒకే చోట ఉంటారంటే బెజవాడ గుంటూరులో ఎక్కడికక్కడ ఉంటారు. వైసీపీ కార్యాలయం తాడేపల్లి దగ్గర ఉంది, వాళ్ళు ఎక్కడికక్కడ ఉంటుంటారు. బట్ జనసేన మాత్రం చాలా సిస్టమేటిక్గా బాధ్యతాయుతంగా అందులో పనిచేసే సిబ్బంది అందరికీ ఒక అపార్ట్మెంట్లు ఇచ్చి అపార్ట్మెంట్లో ఉంచుతుందన్నటువంటి ఒక అద్భుతాన్ని తాజాగా ఈ రైడ్స్ ద్వారా పోలీసులు ప్రపంచానికి తెలియజేశారు. వాళ్ళందరూ బాధ్యతగా అక్కడ ఉంటున్నారు అన్నటువంటిది. వాస్తవానికి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడెక్కడో డబ్బులు దాచిపెట్టి అక్కడ ఆ దాచిపెట్టిన చోటనే అపార్ట్మెంట్లో వీళ్ళని అట్టిపెట్టారన్నటువంటి సమాచారం అందుకుని ఏదైతే మొన్న నారాయణ కోసం ప్రయత్నించారో అక్కడ దొరకలేదు కదా, 1.5 కోటి దొరికింది అంతవరకు. అట్లా కాకుండా బల్క్ అమౌంట్ని వీళ్ళు కాపలా కాస్తున్నారని చెప్పి అందుకోసం వెరిఫై చేశారన్నటువంటి మాట వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలుతుంది.